వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏపీ బడ్జెట్ పై ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు, హాజరైన సీఎం స్పీకర్. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీకి వెళ్లకపోతే రాజీనామా చేయండి, షర్మిల హితవు. రాష్ట్ర బడ్జెట్ పై అసెంబ్లీ కమిటీ హాల్లో కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు ప్రారంభమైంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పార్లమెంట్ రీసెర్చ్ స్టడీస్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం వరకు ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వనున్నారు. శాసనసభకు తొలిసారి ఎన్నికైన 84 మంది, రెండోసారి ఎన్నికైన 39 మందికి వివిధ అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం నుంచి ఆమోదించే వరకు గల ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సదస్సు అనంతరం సీఎం అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. మీ ఇంట్లో 4 ఉద్యోగాలు కోల్పోయారు తప్ప తెలంగాణ ప్రజలు కోల్పోయిందేమీ లేదు. కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్. 10 నెలల్లో ఏం కోల్పోయారో ప్రజలకు అర్థమైందని ఒక ఆయన మాట్లాడుతుండో. మీ ఇంట్లో 4 ఉద్యోగాలు కోల్పోయారు తప్ప తెలంగాణ ప్రజలు కోల్పోయిందేమీ లేదు. ఈ 10 నెలల్లో నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు. రైతులు రైతు రుణమాఫీతో రుణ విముక్తులయ్యారు. 1,05,00,000 మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో లబ్ధి పొందారు. నష్టాల్లో కూరుకున్న ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తుంది. 49,90,000 కుటుంబాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వినియోగించుకుంటున్నారు. 500K ఆడబిడ్డలు వంట గ్యాస్ సిలిండర్ అందుకోగలుగుతున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు ఉచిత 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందుకోగలుగుతున్నారు. 21,000 మంది టీచర్లు పదోన్నతులు పొందగలిగారు. 35,000 మంది టీచర్లు బదిలీలు చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిది. కేసీఆర్ వాస్తు కోసం సచివాలయం ప్రగతి భవన్ కట్టుకుంటూ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించలేదు. మా ప్రభుత్వం రాగానే 100 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. విద్యనే తెలంగాణ సమాజాన్ని నిర్మిస్తుందని నిరూపిస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 49,90,000 మంది కుటుంబాలు ఈరోజు ఉచిత 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా వినియోగించుకుంటున్నారు. ఈరోజు మా ఆడబిడ్డలు 500 రూపాయల సిలిండర్కే దాదాపుగా 55 లక్షల కుటుంబాలు 500 రూపాయలకే ఈరోజు రాష్ట్రం మొత్తం ఆడబిడ్డలు సిలిండర్ కొనుక్కోగలుగుతారు. 1,200 రూపాయలున్న సిలిండర్ ఈరోజు 500 రూపాయలకే ఆ తల్లులకు వస్తుంది. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ, నీ కల్తీ మందుతోనో నీ బెల్ట్ షాపులతోనో వ్యసనాలకు లోనైన కుటుంబాలు ఈరోజు ఆరోగ్యం దెబ్బతింటే 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎక్కడైనా ప్రభుత్వ నిధులతోటి వాళ్ళు వైద్యం తీసుకునే విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈరోజు ప్రభుత్వం అమలు చేసింది 10 నెలల. ఇలా చెప్పుకుంటూ వెళ్తే 21,000 మంది టీచర్లకు 15-20 సంవత్సరాల నుంచి ప్రమోషన్లు లేకపోతే, బదిలీలు లేకపోతే, టీచర్లు పూర్తిగా నిరాశ నిస్పృహలకు లోనైతే 21,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చిన చరిత్ర మా ప్రభుత్వాన్ని. 35,000 మంది టీచర్లను బదిలీ చేసి 317 జీవోతో వాళ్ళని ఇబ్బంది పెడితే భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర ఉంటే వాళ్ళందరినీ ఒక దగ్గర ఉండే విధంగా ఆ జీవోలో ఉన్న లోపాలను సవరించిన ప్రభుత్వం మాది. ఈరోజు చదువుకునే విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చినా అని చెప్పిండు. 10 ఏళ్లలో ఏ ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ అయినా నిర్మాణం జరిగిందా? మీరు ఆలోచన చేయండి. ఒక పక్కన ఆయన ఉండడానికి 10 ఎకరాలలో కట్టుకున్నాడు, వాస్తు కోసం సచివాలయం కట్టుకున్నాడు 100,000 కోట్లు పెట్టి. కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ పేదోళ్ళ పిల్లలు చదువుకోవడానికి ₹1 ఖర్చు పెట్టలే. ఈ ప్రభుత్వం వచ్చిన వెంబడే 100 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈచ్ క్యాంపస్కి 20-25 ఎకరాల స్థలాన్ని కేటాయించడమే కాదు, 125 కోట్లు ఒక్కొక్క
క్యాంపస్కి కేటాయించినాం. దాదాపుగా 12,000 కోట్ల రూపాయలతోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు చదువుకోవడానికి అలా ప్రభుత్వం నిధులు కేటాయించి విద్యనే ఈ తెలంగాణ సమాజాన్ని నిర్మిస్తుంది, విద్యనే ఈ తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుందని పేదోళ్ళ పిల్లలకు ఈరోజు మేము అవకాశం ఇచ్చినాం. 2011లో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తే ఉమ్మడి రాష్ట్రం తర్వాత 13 సంవత్సరాలు గ్రూప్ 1 పరీక్షల్ని నిర్వహించలేకపోయినారు ఎవరు కూడా. ఆనాడు ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, ప్రత్యేక తెలంగాణలో కావచ్చు. 21 సంవత్సరాలు నిండిన నిరుద్యోగ యువకుడు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి పెళ్లి చేసుకోవాలంటే వాడికి 34 ఏళ్ళు వచ్చినాయి, పరీక్షలు నిర్వహించలేదు. ఎందుకు అనుకొస్తాడా? బెడకాయ ముదిరిన పిల్లగాడు ముదిరిన వాడని పిల్లనిచ్చేటోడు వస్తాడా? అమృత్ టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని, అర్హత లేకపోయినా సీఎం బావమర్ది సృజన్ రెడ్డి కంపెనీకి 1137 కోట్ల పనులు కేటాయించారని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. అమృత్ టెండర్ల అవినీతిపై అన్ని ఆధారాలున్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు. నిన్న ఢిల్లీలో ఏ బాంబులు పేల్చడం లేదు, దీపావళి ఎప్పుడో అయిపోయింది, తెలంగాణలో బాంబు అన్నారు. ఏం జరగలేదు. తెలంగాణ కేటాయించిన 8,888 కోట్ల పనులపై ఆ విచారణ జరిపించాలి. అమృత్ టెండర్లో సీఎం రేవంత్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని కేంద్రానికి ఫిర్యాదు చేశామని కేటీఆర్ పేర్కొన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని స్వయంగా ఆరోపించారు. మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? రేవంత్ రెడ్డి తన బావమర్దికి అమృతం పంచి కొండకల్ ఫార్మాతో ప్రజలకు విషం ఇస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా మేం ఢిల్లీకి వస్తాం, దేశ ప్రజల దృష్టికి మీ మోసాలను తీసుకొస్తాం. మీ ఆరోపణల మీద మీకు నమ్మకం ఉంటే విచారణ జరిపించండి. తెలంగాణలో జరుగుతున్న అవినీతిపై ఎప్పటికప్పుడు ఢిల్లీకి వచ్చి ఎండగడతా. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఆర్ఆర్ అంటే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ట్యాక్స్ అని కేటీఆర్ చురకలు అంటించారు. ఫిబ్రవరి ఈ సంవత్సరంలో మీ కేంద్ర ప్రభుత్వ డబ్బులు ఏవైతున్నాయో వాటికి టెండర్లు రాష్ట్ర ప్రభుత్వం పిలిచింది. 6 ప్యాకేజీల్లో పిలిచింది. ఈ 6 ప్యాకేజీల వివరాలు ఇంతవరకు ఏ వెబ్సైట్లో లేవు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అడుగుదామంటే అక్కడ కూడా ఎలాంటి వివరాలు దొరకట్లేదు. ఎందుకింత దాచిపెడుతున్నారు, ఎందుకింత రహస్యం, ఎందుకింత గోప్యత అంటే ముఖ్యమంత్రి గారి బావమరిది కంపెనీ ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారి మీద ఈగ వాలకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంలోని అధికారులదే కాబట్టి వాళ్ళు బయట పెట్టడం లేదు. కానీ మాకెట్లా దొరికింది దొంగలంటే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లెటర్ రాసింది ఎన్ఎస్సికి, బీఎస్సికి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి, ఎన్ఎస్సికి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి. మాకు ఒక పని వచ్చింది, ఎందుకంటే లిస్టెడ్ కంపెనీ, మాకు పని వచ్చింది తెలంగాణ ప్రభుత్వంలో 1137 కోట్లు. కానీ మేము చాలా మంచి వాళ్ళం, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి బావమరిది కంపెనీకి 800 కోట్ల వరకు 900 కోట్ల వరకు వాళ్ళకిచ్చి మేము కేవలం 20% చేస్తూ ఉన్నాం. మేము వాళ్ళకంటే 1000 రెట్లు ఎక్కువ పెద్ద కంపెనీ అయినా మా గుండె కూడా పెద్దది కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారి బావమరిది మీద ప్రేమతో మేము ఈ రకంగా తప్పుకున్నామని వారు చెప్తా ఉన్నారు. నేను ఒక్క మాట అంటా ఉన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. రేవంత్ రెడ్డి గారు మీ బావమరిది గారికేమో అమృతం పంచి వాళ్ళ కొడంగల్ వాసులకు విషం పంచుతా ఉన్నాం ఫార్మా పేరిట. ఇది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. నిన్న జరిగిన సంఘటన ప్రజల తిరుగుబాటు ఏదైతే కొడంగల్లో ప్రారంభమైందో, మీ బావమరిదికేమో ఇక్కడ అమృతు, మీ అల్లుడు గారి ఫార్మా కంపెనీకేమో కొడంగల్లో భూములు గుంజుకోవాలా, దానికి మీ తిరుపతి రెడ్డి గారి దాదాగిరి, అల్లుడు కోసం ఈరోజు కొడంగల్ని బలిపెట్టే పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. అందుకే ప్రజల తిరుగుబాటు కూడా అక్కడ మొదలైంది. ఇంకా విచిత్రం ఏమంటే రుణమాఫీకి డబ్బులు లేవు, రైతు బంధుకు లేవు, డబ్బులు ఎగ్గొట్టినారు ఆల్రెడీ వానాకాలం, పింఛన్ల పెంపు కోసం డబ్బులు లేవు, తులం బంగారం ఇవ్వడానికి డబ్బులు లేవు, మహిళలకి 2,500 రూపాయలు ఇచ్చేదానికి లేవు డబ్బులు. కానీ చాలా విచిత్రం, మహారాష్ట్ర ఎన్నికల్లో సిగ్గు లేకుండా 300 కోట్లతో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి మాత్రం డబ్బులు ఉన్నాయి. 300 కోట్లని నేను ఊరికే ఆరోపించట్లేదు. 300 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము నీ అబ్బ సొత్తు అన్నట్టు, మీ రాహుల్ గాంధీ సొత్తు అన్నట్టు ఇవాళ చేయని పనులు చెప్పినట్టుగా దిక్కుమాలిన ప్రచారం. సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు జైల్లో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టుల మేఘా వెంకటరామరెడ్డి, కల్లం హరికృష్ణారెడ్డితో పాటు పానుగంటి చైతన్యను ఆ పార్టీ నేతలు పేర్ని నాని, ఎమ్మెల్యే లేళ్ల అప్పారెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు మంగళవారం పరామర్శించారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడుతూ మహిళ అని చూడకుండా పోలీసులు టార్చర్ చేస్తున్నారన్నారు. సుధారాణి దంపతులను పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఏంది నాకు అర్థం కాల, పౌర సమాజంలో పౌర హక్కులు ఏమైపోతున్నాయి?
నేను ప్రశ్నిస్తున్న పోలీస్ వ్యవస్థని. ఆ డీజీపీ గారు, డీజీ గారు, ఐజీ ఆయన పేరేంటి, కోయా ప్రవీణ్ గారు, ఆయన ఏమండి ఇలా ధర్మమేనా ఇది? వాళ్ళు ఎవరు? వాళ్ళు ముద్దాయిలు, ఎక్యూజ్డ్ అంటే ఏంటి? నేరారోపణ చెయ్యబడిన వాడు మాత్రమే. నేరం రుజువైనటువంటి కన్విక్ట్ కాదు. నేరారోపణ చేయబడిన వాడు కోర్టులోకి వెళ్ళి సాక్ష్యాధారాలన్నీ నిరూపణ అయిన తర్వాత కన్విక్ట్ చేస్తారు. అప్పుడు కన్విక్షన్. ఈ వర్ర రవీంద్రారెడ్డితో పాటు ఇద్దరిని రాత్రి ప్రొడ్యూస్ చేస్తే సేమ్ టు సేమ్ మన చిలకూరుపేట కేసు లాగానే వర్ర రవీంద్రారెడ్డి మ్యాజిస్ట్రేట్ గారికి రిపోర్ట్ చేశాడు. మొత్తం టోటల్గా నన్ను ఇల్లీగల్గా కస్టడీలోకి తీసుకున్నారు. నన్ను 5వ తారీఖున ఒకసారి కస్టడీలోకి తీసుకొని అక్కడ 41 నోటీస్ ఇచ్చి పంపించేశారు. నేను వెళ్ళిపోయాను. మళ్ళా 6వ తారీఖునో 7వ తారీఖునో ఏం చెప్పాడు, ఇంకా దాంట్లో స్టేట్మెంట్ రాలేదు. మళ్ళీ అర్ధరాత్రి లేపుకొచ్చాడు. 4 రోజుల నుంచి తిప్పుతున్నారు, కొడుతున్నారు, విచ్చలవిడిగా కొట్టారు. మళ్ళీ తీసుకొచ్చి అర్ధరాత్రి ప్రొడ్యూస్ చేశారు. హెబియస్ కార్పస్ వేసాం కదా సుప్రీం హైకోర్టులో. హెబియస్ కార్పస్ పెండింగ్లో ఉంది కాబట్టి ఎక్కడైనా ఉంటే వాళ్ళని ప్రొడ్యూస్ చేయమంటే తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేశారు. ఎప్పుడు ప్రొడ్యూస్ చేశారు? చిలకలూరిపేటలో ఉన్నటువంటి ముద్దాయిలుగా చెప్పబడుతున్న సుధారాణి దంపతుల్ని ఏ విధంగా ప్రొడ్యూస్ చేశారో రాత్రి 12 గంటలకి మళ్ళా వీళ్ళు రాత్రి 11:30కి ప్రొడ్యూస్ చేశారు. అరెస్ట్ మాత్రం అంతకుముందు రాత్రి 11:30కు చూపించారు. కన్వీనియంట్గా 24 అవర్స్లో పెట్టాలి కాబట్టి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, లాజిక్గా ఆలోచించండి. పెద్దలు, న్యాయ నిపుణులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు ఆలోచించమని మనం చేస్తున్నాం. జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ఆయన స్వయం కృప అపరాధమేనని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. 151 స్థానాల్లో గెలిపిస్తే ప్రజలకు ఎన్నో మాయమాటలు చెప్పి ఆయన మోసం చేశారని ఆరోపించారు. వైకాపా హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను గమనించి ప్రజలు 11 సీట్లే ఇచ్చారన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్ ను ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించారు. ఎన్నికల్లో గెలిపించిన వారి తరపున పోరాడాల్సిన బాధ్యత లేదా? ఎన్నికల్లో 11 సీట్లైనా ఇచ్చారు. ఆ కృతజ్ఞత ఉండాలి కదా. మైక్ ఇవ్వరు, మాట్లాడనివ్వరు అంటూ అసెంబ్లీకి వెళ్ళకపోవడం విడ్డూరంగా ఉంది. జగన్ అహంకారం, అజ్ఞానం బయటపడుతుంది. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం, సామర్థ్యం లేదా? దీనికి ఆయన సమాధానం చెప్పాలి. వైకాపా ఎమ్మెల్యేలను ఇవే ప్రశ్నలు అడుగుతున్నాం. సభకు వెళ్ళకపోవడం అంటే ప్రజలకు వెన్నుపోటు పడడం కాదా? బడ్జెట్ ప్రవేశపెడితే వైకాపా సభ్యులు కనీసం హాజరు కాలేదు. అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామా చేయాలి. అప్పుడు ఎన్నికలకు వెళితే ప్రజలే బుద్ధి చెబుతారని షర్మిల అన్నారు. రాష్ట్రం మీద అప్పుల భారం ఉంది అని ఇవన్నీ తెలిసే కదా వాగ్దానాలు ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, ఓట్లు వేయించుకున్న తర్వాత, మీరు గెలిచిన తర్వాత, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, మీరే కాదు బీజేపీ పార్టీని కూడా మీరు అధికారంలో అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇంత అన్యాయం చేయడం భావ్యం కాదు. ఇది ప్రజల బడ్జెట్ కానే కాదు అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది. ప్రజావంచన బడ్జెట్ మాట్లాడుతుంది. ఒకవైపు ఇలా ఉంటే చంద్రబాబు గారి వైఖరి, పాలక పక్షం ఇలా ఉంటే ఇంకోవైపు ప్రతిపక్షం అనలేము, ప్రతిపక్షం ఇవ్వలేదనే ఆయన గోలంతా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అసెంబ్లీకే వెళ్ళను అని నోటికి కూర్చున్నారు. ఇది భావ్యమేనా అని మళ్ళీ అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎమ్మెల్యేలు అందరూ కలిసి 11 మంది ఉన్నారు. మరి వీళ్ళని గెలిపించింది ప్రజలైతే ఆ ప్రజలను వాళ్ళు అసెంబ్లీలో రిప్రజెంట్ చేయాల్సిన అవసరం వాళ్లకు లేదా? వారి బాధ్యత కాదా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళను, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నాకు మైక్ ఇవ్వరు, నన్ను మాట్లాడనివ్వరు అని చెప్తున్నారు. అయ్యా, నీకు ఎందుకు ఇవ్వటం లేదు ప్రతిపక్ష హోదా? మీ స్వయం కృతాపరాధమే కదా. మీకు 11 మందే గెలిపించారు ప్రజలు అంటే, ఒకప్పుడు 151 మందిని గెలిపించిన ప్రజలు మిమ్మల్ని 11 మందినే గెలిపించారు అంటే మీ స్వయం కృతాపరాధం కాదా? ఎన్ని మాటలు చెప్పారు మీరు ప్రజలకు? ఆఖరికి రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞం ప్రాజెక్టు నవరత్నాలలో అదొక రత్నం.
6 నెలల్లో రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్ళిపోయిన ప్రాజెక్టులు అన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా మీరు పూర్తి చేయలేదు. ఇలా 1 కాదు 2 కాదు, పూర్తి మద్యపాన నిషేధం అని మోసం చేశారు. 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి అని మోసం చేశారు. కూటమి ప్రభుత్వం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ అర్హులైన కాపులందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా తన వంతు కృషి చేస్తానని కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఎంతో నమ్మకంతో తనకు కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ పదవిని అప్పగించడం సంతోషంగా ఉందన్నారు. రాజకీయంగా తనను కాపులతో పాటు అన్ని సామాజిక వర్గాలు ఆదరించారని, అందుకే 40 ఏళ్ల రాజకీయాల్లో ఉండగలగానన్నారు. ఇటు కాపు కార్పొరేషన్ చైర్మన్ గా తొలిసారి పశ్చిమకు విచ్చేసిన ఆయనకు కూటమి నాయకులు, అభిమానులు నీరాజనాలు పలికారు. మన మీద అభిమానంతో పవన్ కళ్యాణ్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి మన ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా పురంధేశ్వరి గారు కూడా, మరి వాళ్ళందరూ కూడా మంచి ఉద్దేశంతో, మంచి ఆశయంతో మనకి ఈ బాధ్యతను అప్పచెప్పినప్పుడు మనం దీన్ని 100% దీనికి న్యాయం చేసినటువంటి బాధ్యత నా మీద చాలా ఎక్కువ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. అభివృద్ధి చేయడానికి ఒక్క కాపు కార్పొరేషన్లోనే కాకుండా మిగిలినటువంటి అన్ని రంగాల్లోనూ కూడా అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి కూడా ఈ రోజున కాపు కార్పొరేషన్ అంటే అది ఓన్లీ కాపులకు సంబంధించింది. దాని విషయమే కాకుండా ఎస్సీల విషయం కానీ, ఎస్టీల విషయం కానీ, బీసీల విషయం కానీ, మైనార్టీసుల విషయం కానీ, అందరి యొక్క అవసరాల్లో తప్పనిసరిగా వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండి వాళ్ళకి న్యాయం చేసే విధంగా నా శక్తి వంచన లేకుండా అన్ని రకాలుగానే కృషి చేస్తానని సందర్భంగా తెలియపరుస్తున్నా. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి నాకు ఈ పదవి వచ్చినందుకు అభినందనలు తెలియపరిచినందుకు మన నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ కూడా, మన నాయకత్వానికి, ప్రజానికానికి, ఇటు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, లేకపోతే కొత్తపల్లి సుబ్బారాయుడుగా నాకు ఉన్నటువంటి కొంతమంది ప్రజంగా ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, అందరికీ కూడా, ప్రజలకు కానివ్వండి, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన అభినందనలు తెలియపరుస్తున్నా. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం 9 కేజీల కనుజు మాంసంతో వ్యక్తి అరెస్ట్. కోటవరట్ల మండలం పండూరు దగ్గర కనుజను వేటాడుతున్నట్టు వచ్చిన సమాచారం మేరకు అప్పారావు ఇంట్లో వెతకగా 9 కేజీల కనుజు మాంసం దొరకడం జరిగింది. అప్పారావును అరెస్టు చేసి విచారణ జరపడం జరుగుతుందని రేంజర్ లక్ష్మీ నర్స్ తెలిపారు. నా పేరు లక్ష్మీనర్సు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నర్సీపట్నం. మాకు ఎర్లీ అవర్స్ ఒక సమాచారం వచ్చింది, పలానా పందూరు లిమిట్స్లో వైల్డ్ లైఫ్ హంటింగ్ జరిగింది, పలానా దగ్గర స్టోరేజ్ మీట్ ఉందని అనేసి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. ఇచ్చిన వెంటనే నేను కన్సర్న్ స్టాఫ్ని పంపించడం జరిగింది. అక్కడికి పంపించామని చెక్ చేస్తే అక్కడ అప్పారావు అనే వ్యక్తి ఇంట్లో 9 కేజీలు, సుమారు 9 కేజీలు మీట్ కనుజ మాంసం దొరికిందండి. అక్కడ అక్యూజ్ని కూడా అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసేసి కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఎంతమందిని అరెస్ట్ చేశారండి? ఒక్కలేనండి. మాకు సమాచారం ప్రకారం ఒక్కడే పేరే వాళ్ళు చెప్పడం జరిగింది. మేము అరెస్ట్ చేసింది కూడా ప్రజెంట్ ఒక్కరిని అరెస్ట్ చేసాం. తదుపరి విచారణ చేస్తాం. విచారణ చేసి ఆయన విచారణ చేసిన తర్వాత ఇక్కడ 50 వ్యక్తులు తెలిస్తే వాళ్ళ పేర్లు కూడా కేసులు ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. కార్తీక మాసంలో అరుదైన సన్నివేశం నెలకొంది. కొబ్బరి చెట్లు వేర్ల మధ్యన ప్రత్యక్షమైన శివలింగం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం బోడపాటివారి పాలెం కొండాలమ్మ తల్లి గుడి వెనుక కొబ్బరి చెట్లు వేర్లు మధ్యన 2 అంగుళాల ఎత్తున పంచలోహ శివలింగం ప్రత్యక్షమైంది. శివలింగం ప్రత్యక్షమైందని తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల నుండి మహిళలు, గ్రామస్తులు ఆ లింగాన్ని దర్శించుకుని పసుపు, కుంకుమ, పాలు, కొబ్బరికాయలు కొట్టి ఆ శివలింగానికి పూజలు నిర్వహిస్తున్నారు.
విగ్రహాలు కొనుక్కొచ్చాం కోయంబత్తూరు వెళ్ళి ఆ విగ్రహాలు ప్రతిష్ఠ చోటు దొరకట్లేదు ఆ నాన్నగారు వచ్చాడు ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.